भाई साहब, ये दोनों को कहीं देखे? नहीं। मैम साहब, ये दोनों को कहीं देखे? मैम साहब, देखे? శ్వేత, కన్న కూతురు ప్రధానం కోసం కొన్న ఈ చీరని ఇన్నేళ్లు దాచి తన మనవడికి కాబోయే భార్యకి ఇవ్వాలని మా మామగారు తీసుకొచ్చారు. ఈ చీరలా ఉంది? చాలా బాగుందండి. కోరికలన్నీ తీరబోతున్నాయనే ఆనందంతో వచ్చే ఆ కొంట పిల్లకి ఈ చీర దగ్గరుండి నువ్వే కట్టాలమ్మా. అబ్బబ్బా, నా పెళ్లి జరుగుతుందంటే ఎర్ర లైట్కి అసూయే, ఆఖరికి ఆ దేవుడు కూడా అసూయే. అడుగడుక్కి బ్రేకులే బ్రేకులు. రావమ్మ కోడలు పిల్ల. నువ్వు అలా పిలుస్తుంటే నాకెంత సంబరంగా ఉందో తెలుసా? ఏది మరొకసారి పిలుపులా? నాకు మిగిలేది ఆ పిలిపే కదా. పిచ్చి పిల్ల, మాటలు బాగా నేర్చావు. శ్వేత, ఈ చీర కట్టి హాల్లోకి తీసుకురా. రేఖ, కాబోయే పెళ్లి కూతురివి, ఏమిటా కన్నీళ్ళు? ఈ రేఖ నదుట మీద కళ్యాణ రేఖ లేదక్కా. ఏవోయ్ కొత్త పెళ్లి కొడుక, సమయానికి వచ్చావు. రా రా. ఎప్పుడు వచ్చావు తాతయ్య? ఆ సంగతి తర్వాత చెబుతా గానీ నీకు కాబోయే పెళ్ళాం ప్రధానం చీర కట్టుకు రాబోతుంది. ఎలా ఉందో చూసి చెప్పు. నాదేముంది, అంతా మీ ఇష్టం. పెళ్లి చేసుకోబోయేది నువ్వు, నేను కాదు. పదా, కుర్రాడివి, హుషారుగా ఉండాలో. కూర్చో. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వచ్చేస్తుంది మావయ్య గారు. ఏమండోయ్ కాబోయే మొగుడు గారు, మీకోసం కష్టపడి అలంకరించుకుని వస్తే అలా ఆడపిల్లలా తలంచు కూర్చుంటారేంటి? తలెత్తి చూడండి బాబు. సర్లే, నీకు తప్పినా కట్టుకోబోయేదాన్ని నాకు తప్పుతుందా? చూడు బాబు. మన జ్యోతిర్మయి కూతురు మీ మనవరాలు మావయ్య. తాతయ్యమ్మా. నమస్కారం అండి. రండి రండి. మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. అశ్వరాయి చకోధాయి దంధాయి మహాధే అమర్ తన భర్త కాబోతున్నాడని నా చిట్టి తల్లి ఎంత మురిసిపోతుందో. హలో, बंद करो ये शादी।
ఇమ్రాన్, ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదు బే పుట్టే. ఇన్నాళ్ళు నీ పెళ్ళం నిన్ను కళ్ళున్న గుడ్డివాణి చేసింది. దేకో, అక్కడ నీ కొడుకు కడుతున్న తాళి ఈ చక్రవర్తి కూతురు మెళ్ళో కాదు, నా బహన్ ముంతాజ్ మెళ్ళో. దేకో, అచ్చి తర్వాత దేకో. ఏమిటి మోసం? నా కూతురు ఎక్కడా? యు చీట్. నీ స్నేహితురాలి కూతురంటూ నన్ను నమ్మించి ఈ గూండాగాడి చెల్లెల్ని నా ఇంటి కోడలు చేయాలని చూసావు. ఎవడ్రా గుండా? నీ మతం కాని పిల్లని నీ కొడుకు ప్రేమించాడన్న కక్షతో ఆ పిల్లను కథం చేయమని తోడబుట్టిన వాడికి డబ్బిచ్చి పంపిన నువ్వురా అసలైన గుండావి. డబ్బు మదముతో అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని అడ్డమైన లుచ్చపనులు చేసే నువ్వురా నిజమైన గుండావి. కంట్రోల్ యువర్ టంగ్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పోతాను బే, పోతాను. మానవత్వం మచ్చుకైనా కనబడని ఈ కబరస్థాన్ నుంచి నా బహన్ను తీసుకొని మరీ పోతాను. చలా మేరా సాబ్. చాప్. అడుగు ముందుకు వేశావంటే కన్న కొడుకుని కూడా చూడకుండా కాల్చి చంపేస్తాను. దుర్మార్గుడా, నీ కొడుకును చంపే హక్కు నీకుంటే నా కొడుకును చంపే హక్కు నాకు ఉంటుందిరా. అమర్, నువ్వు వెళ్ళి శ్వేతను కాపాడుకో. వెళ్ళు వెళ్ళు. కథం కర్దో. అర్థమైంది వసుంధర? మావా కోడళ్ళిద్దరూ కలిసి మాస్టర్ ప్లాన్ వేశారని ఇప్పుడు అర్థమైంది. అవునండి, నేను మెట్టిన గడపకి మీరు కట్టిన తాళికి గౌరవం ఇచ్చి ఇన్నాళ్ళు నోరు మూసుకుపడున్నాను. మీరెన్ని ఘోరాలు చేసినా భరించాను. నేను మనిషినండి. మీరు పంతంతో నా బిడ్డ సుఖశాంతుల్ని కాలరాస్తుంటే ఇంకా తిరగబడకుండా పడుండలేను. వసుంధర, నిచ్చరా చెయ్యి. ఆ దెబ్బ తగలవలసింది నా కోళ్ళ కాదురా, నీకు. నీకు చావంటే చేతనైతే ఒక్కసారి కాదు 100 సార్లు ఆ చేత్తో నీ చెంపలు పగలగొట్టుకో. ఒరేయ్, నువ్వు కత్తిగట్టి ఆ కసాయి వాడితో పంపావే, ఆ పిల్ల ఎవరనుకుంటున్నావురా? నీ చేతుల్లో నిలువునా బలైపోయిన మన జ్యోతిర్మయి కన్నబిడ్డరా, నా మనవరాలరా. ఉపన్యాసాలు విని మోసపోవద్దురా. అమర్తో రేఖ పెళ్లి జరగకపోతే దాని భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఏమీ కాదు, నీలాంటి తండ్రి కడుపున పుట్టిన నేరానికి నేను శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఛీ, నన్ను అలా పిలవకు. చచ్చిపోయిన మా అమ్మ సిగ్గుతో మరోసారి చస్తుంది. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, కన్న తండ్రివి. నీ కూతురు వయసున్న ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడి వాళ్ళ కన్నీటిపై నీ కూతురికి బంగారు మేడ కట్టిద్దాం అనుకుంటే ఆ మేడ నిలబడదు డాడీ. ఆ అభాగ్యురాల ఉసురు తగిలి కుప్ప కూలిపోతుంది. అంకుల్, మా నాన్న తన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన ఆయన రక్తం పంచుకు పుట్టిన నాకు తన రక్తం ఇచ్చి బ్రతికించిందే. అక్క దేవతని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా? చెప్పండి అంకుల్. స్నేహం కోసం తన ప్రేమని, ఆఖరికి తన సర్వస్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డ త్యాగమూర్తికి మనందరం చేసే ప్రత్యుపకారం ఇదేనా? ఏమండి, మీ పట్టుదలతో ఉన్న ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకోకండి. మనందరం ఏకమై ఆ ఇమ్రాన్ పాదాలపై పడి అమర శ్వేతల్ని కాపాడుకుందాం. పదండి.
ఇన్నాళ్ళు నా నీడ కూడా నీ చెల్లెల మీద పడకూడదని శాసించినా, నీ వాళ్లతో నన్ను చిత్రవత చేయించినా ఎందుకు భరించానో తెలుసా? ముంతాజ్ పట్ల నాకున్న ప్రేమ నిజమైందని నువ్వు ఏనాటికైనా తెలుసుకుంటావని. కానీ నీకు నిజం తెలుసా? ముంతాజ్ నీ చెల్లెలు కాదు, తోయానా నా మేనత్ కూతురు. ప్రేమ కోసం కన్నవాళ్ళని కోట్ల ఆస్తిని కాలదనుకున్న నేను ఆ ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇదిగో రివాల్వర్. నువ్వు ఇంకా నన్ను నా ప్రేమని నమ్మకపోతే కాల్చిపారే. కమాన్ కిల్ మీ, కిల్ మీ. తప్పుకో. విడిచిపెట్టచ్చురా, కానీ నా కూతురు జీవితంలో చిచ్చు పెట్టిన దీన్ని నేను విడిచిపెట్టను. ఎంత పని చేశావు? కన్న తండ్రి కళ్ళ ముందే చనిపోతే కనీస కన్నీటి బొట్టు కూడా రాల్చని ఈ కషాయవాడిని పయ్యా అని పిలవక నా తోడ పుట్టకపోయినా 17 ఏళ్ళు నీకు అన్ననైన పుణ్యానికి నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించి నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటానమ్మా. అమ్మరు బాబు, ఈ నెత్తురుతో నా చెల్లెలి నుదుట సింధూరం దిద్దు.